జరిగిన కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా, ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి, లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో భాగంగానే అనేక ప్రతిపాదనలు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము.